హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే కాకినాడ జిల్లా తుని స్థానిక పాత బజార్ వీధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే ఉన్నాము. ఈ స్వామివారి యొక్క దేవస్థానంలో అయితే ఈ రోజు నుంచి 16వ తారీఖు నుంచి కూడా 14వ తారీఖు వరకు కూడా ధనుర్మాస కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఈ రోజు పాత బజార్ వీధిలో గల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి భక్తులందరూ కూడా తీర్థపు బిందెతో పట్టుకొని ఇక్కడి నుంచి పాదయాత్రగా వెళ్లి ముత్తులింగయ్య గారి వీధిలో తీర్థపు బిందెతో తీర్థం అయితే తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అలాగే స్వామివారి దగ్గర ఈ రోజు అయితే నెలగంట కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ओम हरे ऐश्वर्याय नमोदाय ओम भवौ तेजसे नेत्राभ्यो औषध ओम महासेत्य अस्त्राय भवतो ओम सदाय सेते सुसेनाय नमो नमः ओम भूर्भुवः स्वः लक्ष्मीर्मे एन्यं भूर्भुवः देवश्रीमहे धियो यो नः प्रचोदयात् ओम सदाय सेते सुसेनाय नमो नमः ओम त्रिजगदाभिषेकमे विष्णु गोपालाभ्यः तदोधर्माभिधानयेम ओम सदाय सेते सुसेनाय नमो नमः ओम आपपरितु पृथ्वी भूताना Yo,
తుని పాదోదార వీధిలో స్వయం వ్యక్తంగా వచ్చినటువంటి శ్రీమతి అలివేలు మంగా పద్మావతి గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క నాలాగిరి దివ్య క్షేత్రంలో ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతము అనేటువంటిది ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:45 అయితే తీర్థవిందు తీసుకురావటం, రిసెప్షన్ పూజ, గంటా పూజ, పుణ్యవాచనం అయింది. తర్వాత లోపల తిరువారాధన కార్యక్రమం, ద్రౌపదీప నైవేద్యాలు, తిరుపావై దివ్య ప్రబంధం భక్తుల చేత, మరి నాలా దివ్య ప్రబంధం అటువంటి యూని నారాయణాచార్య గారి చేత ఈ యొక్క తిరుపావై భాషలో విన్నపాలు, తర్వాత ప్రవచనము, ఆ తర్వాత తీర్థగోష్ఠి జరిగింది, శాంతి జరిగింది, అమ్మవారి బేడా సేవ కూడా జరిగింది. అనేక మంది భక్తులు వచ్చి, వేలాది మంది భక్తులు వచ్చి ఈ సదన కార్యక్రమంలో పాల్గొని తరించి గారు ఇవన్నీ కూడా మన బాలాజీ గారు కమిటీ మెంబర్ల యొక్క ఆధ్వర్యంలోను, మన ప్రధాన అర్చకులైనటువంటి గురుంబై భాస్కరాచార్య గారి యొక్క ఆధ్వర్యంలోను, అలాగే కుమ్మరగుంట్ల రాంబాబు ఆధ్వర్యంలోను, అజయ్ ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమాలు జరిగాయి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత గోదావరి సమేత శ్రీ వంశోద్ధార వెంకటేశ్వర వారి యొక్క పాఠవాది తునిలో మనం ఈరోజు ధనుర్మాసతో ప్రారంభించడం జరిగింది. మన ఆస్థాన అధ్యాపకులైనటువంటి యు నారాయణ గారు కార్యక్రమంలో మన అర్చకులైనటువంటి రామబాబు గారు, మరియు మన చైర్మన్ గారు కోల బాలాజీ గారు, ఈఓ గారు, రైతులు అందరూ పెద్దలందరూ కూడా సమక్షంలో ఈరోజు అనేక మంది భక్తులు ఇచ్చేసి తిరుపావ సేవాకారం చేసుకున్నారు. ఈ రోజు నుంచి భోగి రోజు వరకు రోజు కూడా తిరుపావ జరుగుతుంది. భక్తులు వచ్చి పాల్గొనవచ్చు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈ తిరుపావ చదవచ్చును. కాబట్టి అవకాశం భక్తులు ఉదయం 6 గంటల ఇక్కడ ఉన్నట్టుగా రండి. ఉదయం తెలంగాణ 4 గంటల నుంచి కూడా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు అనే కార్యక్రమం ఉంటాయి. సోమవారం అలంకారం ఉంటాయి. కాబట్టి భక్తులు ఇచ్చేసి ఈ మన వంశోద్ధార వెంకటేశ్వర యొక్క అనుగ్రహం పొంది ఇతర